ఒకరోజు మీటింగ్ పెట్టుకోవటమే చాలా కష్టకరమైనటువంటి దినాలలో దేవుని ఏర్పాటు ద్వారా, దేవుని కృప ద్వారా 2 రాత్రులు ఈ స్థలంలో మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఆ దైవజనులు జాతారు చాలా దూర ప్రదేశం నుంచి మన మధ్యకు వచ్చారు. స్వస్థత వరంగలిగిన దైవజనులను విన్నాం. మరి వారి ప్రార్థనలో వారి వాక్యాన్ని మనమందరం విని విశ్వసించి దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడు ఈరోజు చేసిన అద్భుతం ఏంటంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి వాతావరణం మారిపోయింది. అర్థమైందా? కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన పని జరగాలి, ఆయన మహిమపరచబడాలి, ఆయనను మనం అందరం గణపరచాలి. కనుక దేవుడు మంచి వాతావరణం ఇచ్చి మంచి మరి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసి చక్కని సౌండ్ సిస్టమ్, మంచి లైటింగ్, చక్కని వాక్యోపదేశకులు మన మధ్యలో ఉంచుతాం. మన జీవితంలో గొప్ప ఘనతని మనం విశ్వసిస్తూ దేవుని మాటలు శ్రద్ధగా విందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ గారు, మంచిది. ఇంతవరకు చాలా మంది దైవజనులు శుభాలు తెలియజేస్తున్నారు. అందులో బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి తల నుంచి కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవునికి వాక్యము దేవుని అందరితో మాట్లాడలాగున అందరూ కూడా కళ్ళు మూసుకొని మన దేవుడు అడుగుదాం. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఈ రాత్రి మరొకసారి మనందరి జీవితాలతో మనకు కావలసిన దేవుడికి మాటలు దేవుడి తన దాసుని ద్వారా తన ఆత్మ ద్వారా అందరితో మాట్లాడలాగున మనందరూ ప్రార్థన చేసుకుందాం. అతడు కూడా నూర్తించి ఈ రాత్రి సమయంలో ప్రదేశంలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. అతడు కూడా ప్రార్థించి నూర్తించి ప్రార్థన చేద్దాం. మీరు అడుగుదాం. ఈ రాత్రి దూర ప్రాంతం నుంచి దేవుడు తన దాచి మన మీద పంపుతారంటూ తన మాటలు మనకు వినిపించడానికి దేవుడు పంపించినాడు. అందరిని బట్టి దేవుడికి వందనాలు తెలియజేద్దాం. మరి పక్క గ్రామానికి వెళ్ళడానికి మనం చాలా కష్టపడుతుంటాము దేవుడి కోసం. మన ఇంత పౌరుల కోసం ఎక్కువ పరిగెత్తాం, కానీ దేవుడి కోసం వెళ్ళడానికి చాలా కష్టపడుతుంటాం మనము. కానీ దేవుడు తన దాసు దూర ప్రాంతం నుంచి 1,000 మైళ్ళ నుంచి ఎంతో ఖర్చుతో కూడిన పని ప్రయాణము మన దగ్గర ఎందుకు వచ్చినారంటే దేవుని ప్రేమను బట్టి. మన భాష రాని వాళ్ళు, మనం తెలిసిన వారు కాదండి. ఆయనను కేవలం దేవుడికి కృప, దేవుడికి ప్రేమ. అందుని బట్టి వాళ్ళు అందరూ వచ్చిన దేవుని కరుణ తెలియజేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, శుభాల ద్వారా దేవుడికి మహిమపరుచున్నాము. ఈ సమయంలో దేవుడి వాక్యం ద్వారా అందరితో మాట్లాడలాగిన మన మధ్యలో ఉన్న పాస్టర్ ప్రేమ్ గారు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థన నడిపిస్తారు దేవునికి వాక్యం కోసం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మహిమ కలిగిన దేవానికి వందనాలు. ఇంతవరకు మా మధ్యలో మీరుండి జరిగించినటువంటి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇప్పుడైతే మీ పాద సన్నిధిలో కూడి వచ్చి ఉన్నాం. దూర ప్రాంతం నుంచి మా మధ్యలోకి నడిపించిన సేవకులను బట్టి నీకు వందనాలు. ప్రాముఖ్యంగా రాబోతున్న కాలాలలో క్రైస్తవ లోకం అలా మరి పరిస్థితులన్నిటిని ఎదిగిన దేవాతి దేవుడు మీరు అక్కడైతే సమీపంలో ఉంది కనుక క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగిన మనసు ఏ విధంగా కలుగు చేసుకోవాలో, ఏ విధంగా మీరు అక్కడ కొరకే సిద్ధపడాలో సమస్తం కూడా ఎరిగిన దేవుడు మీ సేవకుల ద్వారా మాట్లాడి ఆత్మీయ జీవితానికి మేలు దయచేసి మరి క్రైస్తవ సంఘాలను ధైర్యపరిచి బలపరిచి అభిషేకించి బలమైనటువంటి అద్భుతమైన కార్యాలు జరిగించమని నేను ప్రార్థిస్తూ, ముఖ్యంగా సేవకులను వాడుకొని అతి అభిషేకాన్ని అనుగ్రహింపచేయండి. వారు వెతుకున్న ప్రతి మాట కూడా అందరి జీవితాల్లో తండ్రి మీరు కట్టిన తోటలలో అది గొప్పగా పండినట్లుగా సహాయం దయచేసి మీరు మహిమ పొందమని, ప్రారంభం నుండి చివరి వరకు మీ గొప్ప కార్యం మా మధ్యలో జరిగించి ఒక అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించమని మా ప్రభు నిరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అందరూ కూడా దయచేసి మీ ఫోన్లు ఈ మధ్యలో క్రైస్తవుల యొక్క శోధించేదంటే ఫోన్ అడుగుతండి. మీకు ఖాళీగున్న సమయంలో ఫోన్ అసలే రావు, కానీ ఎప్పుడైతే దేవుని మాటలు వింటాం అప్పుడే ఫోన్ వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఫోన్ కంటే మనకు చాలా ప్రాముఖ్యమైన దేవునికి వాక్యం. కాబట్టి దయచేసి అందరూ కూడా దేవునికి వాక్యం విందాము. ఎంతమందికి తిరిగి రేపు కూడా ఇలాగా మీటింగ్ కావాలని ఆశపడే చేతులు వస్తాం పైకి? నిజం చెప్తారు, ఇంటికి రేపు కూడా ఇలా వస్తాం, మేము ఇక్కడ దేవుని ఆరాధిస్తాం. కొంతమంది మొదలు ఎత్తట్లేరంటే వాళ్ళకి ఇష్టం లేనట్టుంది. హల్లెలూయా. కొంతమంది సగం ఎత్తులు అంటే సగం అంటే రావాలా వద్దా, రేపు ఎట్లా ఉంటుందో ఏమో. హల్లెలూయా. అదే తండ్రి దేవునికి సమస్తము సాధ్యమే.
4 గంటలకు 3 గంటలకు వాతావరణం చాలా ఎదుటిగా ఉన్నది. అయినా ఈ రాత్రి దేవుడు మనకు మంచి వాతావరణం ఇచ్చినారు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు కూడా ఇలాగా దేవుని ఆరాధించడం, దేవుని నామం సంతోషము. కాబట్టి మన సంఘాలు మనం ఆరాధించుకుంటున్నాం, ప్రతి ఆదివారం కానీ మిగతా రోజులు కానీ అన్ని సంఘాలు కలిసి, అందరు సేవకులు కలిసి ఒక దగ్గర కూడి దేవుని ఆరాధించడం దేవునికి ఎంతో మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప తరుణము దేవునికి ఇచ్చినారు ఈ రోజు రేపు. కాబట్టి దయచేసి రేపు దినం కూడా ఇంకా చాలా మందికి చెప్పండి, అనేకులకు చెప్పండి, అనేక తీసుకుని రండి. ఎందుకంటే గొప్ప దైవజనులు నేను నిన్న మొన్న చూసినాను విజయనగరం ప్రాంతంలో చాలా మందికి దేవుడు స్వస్థత ఇచ్చినారు. హల్లెలూయా. మీరు కూడా చేసి ప్రార్థన చేస్తాడు, మంచి అద్భుతంగా స్వస్థత దైవజనులు మీ అందరికీ ప్రార్థన చేస్తాడండి, మీరే తర్వాత చూస్తారు. కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా దేవునికి వాక్యం ఉందాం. అందరూ చెప్పలు పెట్టి సమయంలో జాగ్రత్తని మనం ఆహ్వానిస్తాం. కాబట్టి ఇంగ్లీష్ చెప్తే మనకు అర్థం కాదు కాబట్టి తెలుగులో చెప్పడానికి మన ఏరియా గారు ఆహ్వానిద్దాం. ఈ సమయంలో ప్రకటిస్తున్నాం. Amen. Hallelujah. Hey, I'm just going to say a prayer for everybody. Okay? Lord, I pray that you will bless every person. దేవా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించాలని ప్రార్థిస్తా ఉన్నాను. I pray that they would be touched in a mighty way in Jesus' name. బలమైనటువంటి యేసుక్రీస్తు నామములో బలమైన రీతిగా వాళ్ళు కదిలించబడుదురు గాక. And Holy Spirit, we just invite you here. పరిశుద్ధాత్మడా, మిమ్మల్ని ఇక్కడికి స్వాగతిస్తా ఉన్నాము. We thank you for doing a mighty work in their hearts, Lord. వారి హృదయములలో బలమైనటువంటి కార్యము మీరు చేస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రములు ప్రభువా. We thank you for healing bodies in Jesus' name. శరీరములను స్వస్థపరుస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రములు తండ్రి. We thank you for touching lives. వారి జీవితాలను మీరు తాకుతూ ఉన్నందుకై మీకు స్తోత్రములు. I thank you they'll never be the same in the name of Jesus. ఇక మీదట ఇది మొదలుకొని వారు అదే రీతిగా ఉండకుండా ఉందురుగాక. Hallelujah. Hallelujah. Jesus. Thank you, Lord Jesus. దేవునికి మహిమ కలుగును గాక. గడిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. Amen. Thank you, Lord. If you go to Mark 16 verse 15. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథములు ఉన్నట్లయితే దయచేసి ఒక్కసారి మార్కు సువార్తను తెరవలసిందిగా కోరుతా ఉన్నాము. మార్కు సువార్త. The Bible says, and he said unto them, యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త. Go ye into all the world and preach the gospel to every creature. Mark 16 verse 15. మార్కు సువార్త 16వ అధ్యాయము ఎవరైనా చదవగలిగితే దయచేసి చదవండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా కాదు బ్రదర్, నామమున దయ్యములను ఈ బాక్స్ కొద్దిగా పట్టుకొందురు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులిచ్చినప్పుడు వారు స్వస్థత పొందురని వారికి చెప్పెను. Amen. So the Bible is saying, go into all the world, preach the gospel to every creature. సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులకు సువార్త ప్రకటించండి అని బైబిల్ చెప్తా ఉంది. It goes on to say, lay hands on the sick and they shall recover. ఎవరైతే అనారోగ్యముతో ఉంటారో వారి మీద చేతులు ఉంచి ప్రార్థించండి, వారు బాగవుతారు. The Bible says after that verse, those who believe and are baptized shall be saved. అది విన్న తర్వాత ఎవరైతే దేవుని నామాన్ని అంగీకరించి బాప్తిస్మము తీసుకుంటారో వారు రక్షించబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. Those who believe not shall be condemned. ఎవరైతే దేవుణ్ణి అంగీకరించరో, నమ్మరో వారు తప్పకుండా దేవుని యొక్క శిక్షకు గురవుతారు. You got to believe in the Lord Jesus Christ. You got to believe in who he is. యేసు ప్రభు ఎవరో, యేసు ప్రభు ఏం చేస్తాడో అనేది మీరు నమ్మకపోతే మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. The Bible says that he came to seek and to save that which was lost. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని బైబిల్ చెబుతుంది. నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. The Bible says that for God so loved the world, he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది యోహాను సువార్త 3:16లో, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు నమ్మిక ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించెను. Hallelujah. Hallelujah. Jesus. Praise God. Praise God. దేవునికి స్తోత్రం. Nicodemus came to Jesus at night. నికోదేము యేసు ప్రభు దగ్గరికి ఒక రాత్రి పూట వచ్చాడు. And he said, I've seen all these mighty miracles. No one can do this unless they're sent from God. నేను నువ్వు చేస్తున్న అద్భుతాలు చూస్తున్నాను యేసు, నాకు ఒక మాట అయితే ఖచ్చితంగా తెలుసు, యేసు పరిశుద్ధాత్ముడు లేకుండా దేవుడు తోడు లేకుండా ఎవరు ఇలా చేయలేరు. And Jesus says this in John 3 verse 3. యేసు ప్రభువారు అంటున్నారు యోహాను సువార్త 3:3లో, Jesus answered and said unto him,
యేసు ప్రభు వారు ఆయనకు జవాబిస్తూ చెప్తున్నాడు, Verily, verily, I say unto thee, except a man be born again, he cannot see the kingdom of God. ఎవరైతే బాప్తిస్మము తీసుకోరో వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరని నిశ్చయముగా నీతో చెబుతున్నాను అంటున్నాడు. So Jesus had done these things throughout his ministry. He'd healed the sick. He raised the dead. యేసు ప్రభు వారు తన పరిచర్య మొత్తంలో దయ్యములను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు. ఆయన చేసిన పనే ఇది. He cleansed the leper. ఆయన కుష్ఠరోగి వారిని కూడా ముద్దు పెట్టుకొని హగ్ చేసుకొని వారిని పరిశుద్ధపరిచాడు. He turned water into wine. He walked on water. ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చడమే కాదు, నీటి మీద కూడా నడిచిన దేవుడు. Hallelujah. Thank you, Lord. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. Jesus. But Jesus was saying, this is what these miracles point to. They point to being born again. యేసు ప్రభు వారు అంటున్నారయ్యా, ఈ స్వస్థతలన్నీ ఏం చెబుతున్నాయి, ఏం సూచిస్తున్నాయి అంటే మీరందరూ బాప్తిస్మము తీసుకొని రక్షించబడాలి అన్నదానికే సూచిస్తా ఉన్నాయి. He said, you must be born again. మీరు ఖచ్చితంగా తిరిగి జన్మించాల్సిందే. He said in John 14:6, I am the way, the truth, and the life. No one cometh unto the Father except through me. యోహాను సువార్త 14:6లో ప్రభు అంటాడు, తండ్రి దగ్గరికి నా ద్వారా తప్ప రావడానికి వేరే మార్గమే లేదు, యేసు అనే మార్గం తప్ప. That means he is the only way, the only truth, యేసయ్య మాత్రమే మార్గము, ఆయన మాత్రమే జీవము, and the only life. ఆయన మాత్రమే జీవము. There is no plan B. వేరే ప్లాన్ బి, వేరే నేను ఆటోలో లేకపోతే బస్సులో వస్తాను అని ఏం లేవు. ఓన్లీ వన్ బస్. There is no other name by which men can be saved. భూమి మీద యేసు ప్రభు అనే నామములోనే ఎవరైనా రక్షించబడాలి. Except for the name of Jesus. యేసు ప్రభు నామము లేకుండా ఎవరు రక్షించబడలేరు. The name above every other name. అన్ని నామముల కంటే పై నామము. At that name, every knee shall bow, ఆయన నామములో ప్రతి మోకాలు వంగాల్సిందే, and every tongue shall confess that ప్రతి Jesus is నాలుక Lord. ఒప్పుకోవాలి ఆయనే ప్రభువు దేవుడు అని చెప్పి. How many people know that you need to do it on this side of eternity? You need to do it now. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే పరలోక రాజ్యంలోకి ప్రవేశించవని మీలో ఎంతమందికి తెలుసు? The Bible says that it's appointed to a man once to die, and after this a judgment. ప్లీజ్ రిపీట్ ఇట్. The Bible says it's appointed unto a man once to die, and after this the judgment. బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది, నరులందరూ మరణించిన తర్వాతనే ఏమొస్తుంది? దేవుని రెండవ రాకడ తీర్పు వస్తుంది. Now God's judgment is based on our judgment of accepting Jesus Christ or rejecting him. దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందో తెలుసా? మనము యేసు ప్రభువుని అంగీకరిస్తామా లేదా అని మనం తీర్చుకునే తీర్పులో ఉంటుంది. God has a plan for your life. దేవుడు మీ జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. The devil wants to put everything from hell on you. సాతాను నరకంలో ఉన్న సమస్తాన్ని తీసి నీ నెత్తి మీద గుమ్మరించాలనుకుంటున్నాడు. And discourage you. మిమ్మల్ని చాలా నిరుత్సాహపరచాలి అనుకుంటున్నాడు సాతాను. But God wants to encourage you. కానీ దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించాలి అనుకుంటున్నాడు. God wants to bless you. God wants to put his anointing upon you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి, తన అభిషేకాన్ని మీ మీద కుమ్మరించాలి అని కోరుకుంటా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున Lord. The devil wants to lie to you, but Jesus Christ is the way, the truth, and the life. సాతాను మీతో అబద్ధాలు మాట్లాడతాడు, కానీ యేసు ప్రభు మాత్రమే సత్యమై ఉన్నాడు. Romans 1:16. రోమా 1:16లో ఈ రీతిగా బైబిల్ చెప్తా ఉంది. It says, for I am not ashamed of the gospel of Christ. ఒకవేళ నేను సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ. For it is the power of God unto salvation to everyone that believeth. బైబిల్ వాక్యం సెలవిస్తోంది, సువార్తలో దేవుని శక్తి ఉన్నది. We must not be ashamed of the gospel of the Lord Jesus Christ. దేవుని సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనల్ని రక్షించిన సువార్త అది. We must not be ashamed of this good news. ఇలాంటి సువార్తను ప్రకటించడానికి ఏమాత్రము అభ్యంతర పడ్డానికి వీలే లేదు. He said if you'll be ashamed of him, he's going to be ashamed of you. ఒకవేళ దేవుని మాటను నువ్వు బయలుపరచడానికి సిగ్గుపడుతున్నావా, నిన్ను బట్టి దేవుడు కూడా సిగ్గుపడతాడు. జాగ్రత్త. And I want to encourage you, if you need to receive Jesus Christ as your Lord and Savior, ఒకవేళ మీలో ఎవరైనా యేసు క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి అని కోరుకుంటున్నారా ఈ క్షణమున? I want to encourage you to say this after me. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను, నా తరువాత ఈ మాటలు చెప్పండి. Say, dear Lord Jesus, ప్రభు అయిన యేసు క్రీస్తు దేవా చెప్పాలి. ఎవరైనా రక్షించబడాలి అనుకున్నవారు మీరు రక్షించుకోండి. let's all say this together. There's other people that need to say this prayer, so I want to encourage you to say this with me. Dear Lord Jesus, అందరము కలిసి చెబుదాము. ప్రియమైన యేసు ప్రభువా, come into my heart. నా హృదయంలోనికి రండి.
Be my Lord and Savior. నా రక్షకునిగా, నా దేవునిగా, ప్రభువుగా ఉండండి. Thank you for dying for me. నా కోసము మరణించినందుకు మీకు స్తోత్రములు. And raising again for me. నా కొరకు తిరిగి లేచినందుకు మీకు స్తోత్రములు. And coming back again for me. నా కొరకు మళ్ళీ తిరిగి రాబోతున్నందుకు మీకు స్తోత్రములు. And fill me with your Holy Spirit. మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. And Lord, I forgive everybody. నేను ప్రతి ఒక్కరిని క్షమించేశాను యేసయ్యా. I repent. నేను పశ్చాత్తాపపడతా ఉన్నాను. Hey, I want to tell you that your sins are forgiven, okay? That's good news, right? నేను మీకు స్వార్థ ప్రకటిస్తున్నాను. అదేంటో తెలుసా? ఒకవేళ మీరు ఈ పాపపు ఒప్పుకొని చెప్పినట్లయితే దేవుడు మీ సమస్త పాపముల నుంచి మిమ్మల్ని శుద్ధులు చేశాడు. Wave your hand if you accepted the Lord. If you said that today, okay? Wave your hand at me. ఎవరైతే యేసు ప్రభుని ఈ క్షణమందే సొంత రక్షకుడిగా అంగీకరించారో వారు ఒక్కసారి చేయలేపి నాకు ఇలా మీ చేతులు చూపించండి. దేవునికి స్తోత్రం. God is హల్లెలూయా. good. God is good, right? దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడు కదా. John chapter 4, verse 29. It says this. ఆయన ఈ విధంగా మాట్లాడుతా ఉన్నాడు. Come see a man who told me everything that I've ever done. Could this man be the Messiah? ఆయన చెప్పినవి, ఆయన చేసినవి అన్ని వింటున్నాం కదా. ఈయనే ఆ రక్షకుడు అయి ఉంటారా? Jesus had told her that she's had 5 husbands. యేసు ప్రభు అంటారు, అమ్మా నీకు 5 భర్తలు ఉండేవారు కదా. And she was with someone that was not her husband. ఇప్పుడు నువ్వు ఉన్న వ్యక్తి కూడా నీ భర్త కాదు కదా. But Jesus did not condemn her. Jesus did not leave her there. యేసు ప్రభు మనలాగా అయ్యో అని చెప్పి ఆమెనేమి శిక్షించలేదు, తిట్టలేదు, తృణీకరించలేదు. Because God gives a way out. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక అవకాశాన్ని ఇస్తాడు. If Jesus wanted to condemn the world, he would have never come down to die for the world. యేసు ప్రభువే ఈ ప్రపంచాన్ని ఒకవేళ శిక్షించాలి, తీర్పు తీర్చాలి అనుకుంటే భూమి మీదకి వచ్చి మరణిస్తాడా? The Bible says that he who knew no sin became sin for our sakes. పాపము ఎరుగని వాడు నీ కొరకు నా కొరకు పాపిగా చేయబడ్డాడు అని బైబిల్ వాక్యం So సెలవిస్తుంది. that we might be made the righteousness of God in Christ Jesus. ఆయన పాపిగా చేయబడ్డాడు కాబట్టి తండ్రి అయిన దేవునికి నువ్వు నేను నీతిగా మారడం కోసం అలా చేశాడు. Just as righteous as Jesus is, that's how righteous God sees us. Just as righteous as Jesus is, యేసు ప్రభు ఏ రీతిగా నీతిగా ఉంటాడు అని తండ్రి అయిన దేవుడు చూస్తాడో, నువ్వు యేసుని అంగీకరించిన తర్వాత నిన్ను కూడా యేసయ్య లాంటి నీతిమంతుడిగానే భావిస్తాడు. and Jesus never made a mistake. Hallelujah. Thank you, Lord. యేసు ప్రభు వారు ఏనాడు కూడా ఏ తప్పు చేసి ఉండడు, చేయడు కూడా. You might be out there thinking, I messed up, I missed it, I failed God. ఒకవేళ మీరు ఎవరైనా అనుకోవచ్చు, నేను నా జీవితాన్ని చిన్న భిన్నం చేసుకున్నాను, అవకాశాలు పోగొట్టుకున్నాను, నా జీవితంలో ఒంటరి స్థితిలోకి వచ్చేసాను. But God has a hope and a future. He has a plan and a purpose for your life. కానీ దేవుడు అంటున్నాడు, నీ భవిష్యత్తు నాకు తెలుసు, నీ రేపు నా చేతుల్లో ఉంది, నీ కొరకు ఒక గొప్ప ప్రణాళిక నేను కలిగి ఉన్నాను. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున Hallelujah. Thank you, Lord Jesus. హల్లెలూయా. దేవుని He's నామమున going to touch your life. He's going to rearrange your life. దేవుడు నీ జీవితాన్ని ఈ రోజు తాకబోతున్నాడు, నీ జీవితాన్ని పునర్నిర్మించబోతున్నాడు. He's going to rearrange your priorities. నీ జీవితంలో నీ ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసి అవసరమైన ప్రత్యేకతలను నీ ముందు పెట్టబోతా ఉన్నాడు. So that they are godly priorities. దేవుడు నీ ప్రయారిటీస్ అంటే నీ ప్రత్యేకతలను, ప్రాముఖ్యతలను చేంజ్ చేయబోతూ ఉన్నాడు, మార్చేస్తున్నాడు. You might be facing a situation that's so impossible. There's no way. నువ్వు అనుకోవచ్చు, నేను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిలో నుంచి నన్ను బయటపడేయడం ఎవ్వరి వల్ల కాదు, అసాధ్యం. But God says in His Word that nothing is impossible with God. కానీ దేవుడు అంటున్నాడు ఆయన వాక్యములో, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. Hallelujah. Thank you, Lord Jesus. దేవుని నామం Thank you, Lord. It could be sickness, it could be disease, whatever it is. అది రోగము కావచ్చు, లేకపోతే దీర్ఘకాలిక రోగాలు కావచ్చు, ఏదైనా సరే. It could be suffering, it could be tormenting spirits. అది ఒకవేళ బాధించబడ్డమా, అపవిత్రాత్మను నిన్ను శోధించడమా, But God is going to come into your life and change you. యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తాడు, నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడు. All you have to do is come with an open heart. నీవు Hallelujah. చేయాల్సిన ఏకైక పని, Hallelujah. నీవు చేయాల్సిన ఏకైక
ఏకైక పని నీ హృదయం తెరుచుకొని దేవుని దగ్గరికి రావాలి. The world wants to chew you up and spit you out. ఈ లోకము ఒక బబుల్ గమ్ లాగా నిన్ను నోట్లో పెట్టుకొని నమిలి ఊసేస్తుంది. But God has a plan and a purpose for your life. దేవునికి నీ జీవితంలో నీ జీవితం పట్ల ఒక సంకల్పము ఒక ప్రణాళిక ఉంది. Just like the older brother of the prodigal son. ఆ ఇద్దరు తప్పిపోయినటువంటి కుమారుడు కథలో పెద్ద అన్న ఎవరైతే ఉంటారో ఆ అన్నలాగా The older brother had everything. He'd been faithful to his father his entire life. ఆ పెద్దన్నకి అన్ని ఉన్నాయి కదా, తండ్రికి నమ్మకంగా ఉన్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది లాగా. But he saw the father rush out and embrace his son. కానీ ఎప్పుడైతే ఆయన తండ్రి తప్పిపోయిన వాడు తిరిగి వచ్చిన తర్వాత వాడిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకుంటాడో, Who was lost in sin. ఆయన పాపం చేసి పూర్తిగా తన జీవితాన్ని తాను కోల్పోయి తమ్ముడు వస్తే, And the older brother said in his heart, I've done all these things right. నేను ఇవన్నీ కూడా సక్రమంగా చేశాను కదా తండ్రి, And yet he wasn't being noticed by the father. కానీ నన్ను ఏనాడైనా నువ్వు గుర్తించావా అని పెద్ద కొడుకు ఆ తప్పిపోయిన కుమారుడు కథలో తండ్రిని అడుగుతాడు. మీ అందరూ తెలుసు కదా, కొద్దిగా తలను కూడా ఊపితే ఆయన కూడా అర్థమైంది, మీకు అర్థం అవుతుంది. Essentially what the father was saying to him is all these things would have been yours. అయితే ఆ తండ్రి అంటున్నాడు, ఇదిగో నీ పాపములన్నీ క్షమించబడ్డాయి, If he had just asked. నువ్వు అడిగినట్లయితే చాలు నన్ను క్షమించు తండ్రి అని. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. We cannot allow our hearts to be cold. మనము మన హృదయాలను చలించని బండల్లాగా ఉంచనివ్వకూడదు. We cannot allow our hearts to be separated from God. దేవునికి వ్యతిరేకంగానో లేకపోతే దేవునికి దూరంగానో మన హృదయాలు ఉండనివ్వకూడదు. We cannot say in our hearts, Lord, I've done this for you. I've done that for you. I've been faithful for you. మనలో చాలా మంది అనుకుంటారు కదా, దేవా నేను నీకోసం ఇది చేశాను, నీకోసం అది చేశాను, నీకోసం ఇలా చేశాను, అలా చేశాను. అవి ఏవి అనుకోవద్దు అని చెప్తున్నాడు. But sometimes our hearts can be far from God. కొన్ని సందర్భాలలో భక్తిలో ఉన్నాం అనుకుంటూనే మన హృదయాలు దేవునికి చాలా దూరం ఉంటాయి. I noticed something about the scripture about the story of Moses lately. మోషే అనేటువంటి దైవజనుడికి సంబంధించి లేఖనములలో ఒక గొప్ప విషయాన్ని నేను కనుగొన్నాను. Because there's a sermon in the book of Acts and it talks about Moses' life. అపొస్తలుల కార్యములలో మోషే జీవితాన్ని గురించిన ఒక ప్రసంగం ఉంది. And the Bible says that it came into Moses' heart. బైబిల్ వాక్యం ఏం చెబుతూ ఉంది అంటే, మోషే తన హృదయంలో ఎలా అనుకున్నాడంటే, To help his people, to deliver his people. నేనే ఈ ప్రజలను విమోచించానేమో, నేనే ఈ ప్రజలను బయటికి తీసుకొచ్చానేమో. Moses knew there was a call upon his life. మోషేకి తెలుసు, నన్ను దేవుడు ఇలా పుట్టించాడు, ఈ స్థితిలో ఉంచాడు అంటే నా జీవితంలో దేవుడికి ఒక సంకల్పము ప్రణాళిక ఉంది అని ఎరిగాడు. He saw his people, they were so oppressed, they were bound. మోషే ఇశ్రాయేలు ప్రజలను చూచినప్పుడు వాళ్ళు బంధకములలో ఉన్నందుకు ఆయన చాలా ఆవేశపడిపోయి బాధపడుతూ ఉండేవారు. There was something in him that wanted to see them set free. ఆయనలో ఏముంది అంటే, ఎట్టి పరిస్థితుల్లో నా ప్రజలను విమోచించడానికి నేనేదో ఒకటి చేయాలి అనే తపన ఆయనలో ఉండేది. But Moses tried to do it in his own strength. అయితే మోషే ఏమనుకున్నాడు, ఒకరిని చంపంగానే ఇక నేనే చేసేస్తాను అని తన సొంత శక్తితో చేయాలనుకున్నాడు. He killed an Egyptian in the process. హెబ్రీని కొట్టిన ఒక ఐగుప్తుని చంపేశాడు కోపంతో. And for 40 years he was a shepherd. ఆ తర్వాత ఏమైంది, 40 సంవత్సరాలు గిద్యోను అరణ్యంలో గొర్రెల కాపరిగా ఉన్నాడు. Moses feared God, but he had yet to have that encounter with God. మోషే దేవుని ప్రణాళికలో ఉన్నాడు కానీ ఇంకా దేవుణ్ణి కలుసుకోవడం ఆలస్యమైంది అప్పటికే. Once Moses had that encounter with God, hallelujah. Thank you, Jesus. కానీ ఎప్పుడైతే మోషే దేవుణ్ణి ఆ పొదలలో కనుగొన్నాడో, Moses could boldly stand before Pharaoh మోషే ఆ దేవుని సన్నిధిలో కనీసం నిలబడలేకపోయాడు. and say, let my people go. నా ప్రజలను వదిలిపెట్టాలి అని ఇక తను నిశ్చయించుకున్నాడు, కోరుకున్నాడు. The Bible says this in Exodus 3 verse 14. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వాక్యములో బైబిల్ ఈ రీతిగా చెబుతా ఉన్నది. God replied to Moses, I am who I am. దేవుడు అంటున్నాడు మోషేతో, నేనే. This is what you say to the Israelites. ఇగో ఈ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఈ రీతిగా చెబుతున్నాడు, వినాలి శ్రద్ధగా అందరూ. I am has sent me to you. నేనే నిన్ను అక్కడికి పంపించబోతున్నాను. And then you can go to John 8 verse 58. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో కూడా వెళ్ళొచ్చు. Jesus says, before Abraham was, I am. యేసు ప్రభు అంటారు, అబ్రహాము కంటే ముందే నేనున్నవాడను.
Hallelujah. Hallelujah. Lord Jesus. Thank you, Hallelujah. Jesus. So he's directly identifying himself యేసు with God the Father. ప్రభు వారు ఏం చెప్తున్నారంటే మోషేతో నేనే అన్న ఆ దేవుడు మరెవరో కాదు, నీళ్ళ మీద నడుస్తున్న ఈ నజరేయుడైన యేసు క్రీస్తే అని ఆయన తన వాక్యమును ప్రచురిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord Jesus. Thank you, Lord. సర్వోన్నత దేవుని నామమును మహిమపరుద్దాం. And then if you go to Exodus chapter 14, మీరు verse 21. 14వ అధ్యాయంలోకి వెళితే, Then Moses stretched out his hand over the sea, మోషే సముద్రం వైపు తన చేయి చాపాడు. and the Lord drove the sea back with a powerful east wind that all night turned the sea into dry land. వెంటనే ఏం జరిగింది? అక్కడ దేవుడు అనేకమైనటువంటి తెగులు పంపించాడు ముందు ఐగుప్తు దేశంలో. So what happened is the entire nation found deliverance. ఆ దేశం అంతా కూడా అర్థమైంది, అరే ఇక్కడ ఏదో జరుగుతుంది, మనం చేస్తుందంతా తప్పనుకుంటా అని. But God has to use people. అయితే దేవుడు తన ప్రజలను విడిపించాలి అని నిర్ణయించుకున్నాడు. And Moses was able to defeat the armies of Pharaoh. మోషే ఫరోకు సంబంధించిన ప్రతి దానిని కూడా ఓడించగలిగాడు. So I want to encourage you, you might be facing difficult situations, whatever it is in life. ఈ రోజు నేను మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తా ఉన్నాను. మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? అయితే మోషేను బలపరిచినట్లు నా దేవుడు మిమ్మల్ని కూడా ఈ క్షణం బలపరచబోతా ఉన్నాడు. Hallelujah. Thank you, Lord Jesus. Hallelujah. But God will deliver you. God will set you free. దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు, మీకు స్వతంత్రం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు God will కొట్టాలి. set your feet on high. దేవుడు మీ హృదయాలను విడిపించబోతున్నాడు. Thank you, Thank you, Jesus. Jesus. God will help you in the midst of infirmity. దేవుడు అనేకమైన ఉపద్రవములలో కూడా మీకు సహాయం చేయబోతున్నాడు. Jesus said to the man with the withered hand, stretch forth your hand. దేవుడు అన్నాడు, నీ చేయి చాపు అని ఒక రోగితో అన్నాడు యేసు ప్రభు వారు. He told him to do something. నువ్వు ముందు చేయి చాపు, ఏదో ఒకటి చేయడం ప్రారంభించు. And new bone was created, new muscle was created, new skin was created. వెంటనే ఏమైంది? నూతనమైనటువంటి శరీరము, నూతనమైనటువంటి రక్తము, నూతనమైనటువంటి నరములు, నూతనమైనటువంటి శరీరం ఆయనలో ఏర్పడింది. Hallelujah. Thank you, Jesus. హల్లెలూయా. Jesus has created you perfect so he can recreate you perfectly. యేసు ప్రభు అంటున్నాడు, నేను పరిపూర్ణుడిని. ఎందుకో తెలుసా? నిన్ను పరిపూర్ణుడిగా తయారు చేయడానికి. Hallelujah. Thank you, Lord Jesus. దేవునికి స్తోత్రము. We entered 3 tribal villages today with the gospel. నేను ఈ రోజు కొన్ని ట్రైబల్ అంటే తండాలలో తిరిగాను. And the third one we went to, a person was deaf in both ears. మేము 3వ తండాకి వెళ్ళినప్పుడు చెవులు వినిపించని ఒక వ్యక్తిని నేను చూశాను. And Jesus instantly restored his hearing 100%. యేసు Hallelujah. ప్రభు వెంటనే 100% ప్రార్థన చేయంగానే ఆయన చెవుడు తీసివేసి పూర్తిగా వినికిడి తీసుకొచ్చాడు ఈ రోజు. Thank you, Jesus. God is a good God. దేవుడు చాలా మంచి దేవుడు. The first service we went to, I preached from John chapter 9. మేము ఫస్ట్ సర్వీస్ కి వెళ్ళినప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో నుంచి Where Jesus heals a man born blind from his mother's womb. John chapter 8 and 9. పుట్టు గుడ్డివాడు 9వ అధ్యాయంలో ఉంటాడు. పుట్టు గుడ్డివాడు ఒకడు ఉంటాడు, ఆయనని స్వస్థపరుస్తాడు 9వ అధ్యాయంలో. And the woman had to be led up there because she was legally blind. She could not see. ఇంకొక ఆడమి కూడా అసలు ఏమాత్రము కనుచూపు లేనటువంటి వ్యక్తిని కూడా ఆయన బాగు చేస్తాడు. And Jesus began to restore that sight. యేసు ప్రభు వారు ఆమె యొక్క చూపును తిరిగి మళ్ళీ తీసుకొని స్వతంత్రించి తీసుకొస్తారు. He's a good God. Thank you, ఆయన Jesus. చాలా Thank you, మంచి Lord దేవుడు. Jesus. ఆయన తప్పకుండా నువ్వు కోరుకున్నట్టుగా నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. నమ్ము గట్టిగా. Hallelujah. He said in John 8 verse 32, I am the light of the world. యోహాను సువార్త 8:32 అంటున్నాడు, ఇది కాదు నిజమైన లైట్, నేను నిజమైన వెలుగు, నా దగ్గరికి రా, అప్పుడు పోతుంది నీలో చీకటి. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడతాం. Jesus. So he said this about himself, that he was the light of the world. యేసు ప్రభు వారు తన గురించి తాను చెప్పుకున్న మాటల్లో ఒక మాట చెప్పాడు, నేను ఈ లోకములకు వెలుగై ఉన్నాను. And then the very next chapter, in chapter 9, he heals a man that was born blind. వెంటనే 8వ అధ్యాయంలో నేను వెలుగన్నాడు. 9వ అధ్యాయంలో వెలుగు లేని వారికి చూపించాడు. From his mother's womb. పుట్టుగుడ్డి వాడిని దేవుడు స్వస్థపరిచాడు. For 40 years. 40 సంవత్సరాలు అక్కడ బెతెస్దా కోనేరులో ఉన్నవాడిని. He demonstrated exactly who he was through this miracle. యేసు ప్రభు అంటే ఎవరా అని సవాలు విసిరే వారికి ఇదిగో ఇదిరా
అని చూపించేటట్టు 40 సంవత్సరాలు బెతెస్దా దగ్గర ఉన్నవాడిని తిరిగి లేపాడు ఆయన. He demonstrated his character, his love and mercy for us. ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన వ్యక్తిత్వము, ఆయన జీవితం ఏంటి అనేది అక్కడ చూపించాడు. Hallelujah. Hallelujah. Thank you, Jesus. థ్యాంక్ యూ జీసస్. Thank you, Lord Jesus. హల్లెలూయా. And the correct response is exactly what Jesus said to Nicodemus. You must be born again. నికోదేముతో ప్రభు అంటున్నాడు, ఇవన్నీ సరైనయా నికోదేము, నీకు మాట చెప్తున్నాను విను. These miracles are not to strengthen your ministry. ఇవన్నీ కూడా నీ పరిచర్యను బాగు చేయడానికే, కానీ పరలోకం వెళ్ళాలంటే మాత్రం తిరిగి జన్మించాలి. But they are to make his name well known. Hallelujah. అవన్నీ కూడా ఆయన నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి మాత్రమే. I don't care if you've had some sickness for 50 years. 50 సంవత్సరాల నుంచి నీకు రోగం ఉన్నా నేనేం పట్టించుకోను. I don't care if you've had your pastor pray for you every single day of your life. ప్రతిరోజు మీ పాస్టర్ గారు నీకు నయం కావాలని ప్రార్థన చేస్తున్నా నేనేం పట్టించుకోను. But I know when the Lord Jesus comes to you and touches your life, కానీ నాకు ఒక్క మాట మాత్రం తెలుసు, ఎప్పుడైతే నజరేయుడైన యేసు వచ్చి నిన్ను ముట్టుకుంటాడో that in a moment of time you're going to be touched. అర సెకండ్ కూడా పట్టదు యేసు ప్రభు నిన్ను నీ రోగం నుంచి స్వస్థపరచడానికి. Thank you, Lord Jesus. I was broken, I was dying without God. నా జీవితంలో ఓడిపోయిన స్థితిలో నేను కృంగిపోతూ ఉన్న సమయంలో I was bound by addictions. అనేకమైనటువంటి వ్యసనాలకు నేను గురైపోయి, But then the Lord came into my life and he touched my life. అలాంటి దుర్భరమైన జీవితంలో నేనున్నప్పుడు నా యేసే నా దగ్గరకు వచ్చి నా జీవితాన్ని ముట్టి స్వస్థపరిచాడు. Revelation 3:20 says, Behold, I stand at the door and knock. యేసు ప్రభు వారు అంటారు ప్రకటన గ్రంథం 3:26, ఇదిగో హృదయం అనే తలుపు వద్ద నేనుండి, If anyone hears my cry, I will come in and I will dine with him and he with me. ఎవరైనా నా ప్రార్థన విని, లేకపోతే నా ఏడుపు, నా బాధ విని మీ హృదయపు ద్వారం తెరిస్తే నేను వచ్చి మీతో బస చేస్తాను. Now I want you to notice something about this verse because we all know this verse. మనందరికీ ఈ వాక్యం తెలుసు కదా, కానీ ఇందులో ఒక విషయం ఉంది, గమ్మత్తైన విషయం, గమనించండి. That God stands at the door and he knocks, but it's to his church. It's to the letter to Laodicea. యేసు ప్రభు వారు నిలబడి తడుతూ ఉన్నాడు, ఆయన తన సంఘమును తడుతూ ఉన్నాడు, నన్ను ఆహ్వానించండి అని చెప్పి. Amen. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Jesus. దేవునికి స్తోత్రం. So first he says to the church of Laodicea, you are neither hot or cold. యేసు ప్రభు వారు సంఘముతో చెబుతూ ఉన్నాడు, ఒక పర్టికులర్ సంఘముతో, మీరు వెచ్చగానైనా లేరు, లేకపోతే నులివెచ్చగా ఉన్నారు. So because of that, I'm going to spew you out of my mouth. అలా మీరు ఉన్నారు కాబట్టి నేను ఏం చేస్తానో తెలుసా, నా నోట్లో నుంచి ఉమ్ము వేసినట్టుగా అవతల మిమ్మల్ని విసిరి పడేస్తాను. As many as I love, I rebuke and I discipline. నేను In verse 19. గద్దించి మీకు క్రమశిక్షణ నేర్పించే వారిని. So be committed and repent. కాబట్టి మీరు ఏం చేయాలో తెలుసా, దేవుని దగ్గరికి వచ్చి అంకిత భావంతో మిమ్మల్ని మీరు So సమర్పించాలి. he's speaking to his church. ఆయన తన సంఘానికి, క్రీస్తు శరీరానికి మాట్లాడుతున్నాడు, వధువు సంఘంతో. You can still go to church, but still have that door that's closed to the Lord. ఆదివారం చర్చలకు వెళ్ళొచ్చు, ఉపవాసాలు కూడా చేయొచ్చు, కానీ యేసు ప్రభు కొడుతుంటే డోర్ తెరవని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. You might have never let him in. ఇంతవరకు యేసు ప్రభు నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు దాటిపోయిన యేసు ప్రభుని అంతరంగంలో ఆహ్వానించని వారు కూడా వచ్చి ఉండొచ్చు ఇక్కడ. And I've studied the 7 churches, the letters to the 7 churches. దేవుడు సంఘములకు 7 సంఘాలకు రాయించిన 7 పత్రికలను నేను క్షుణ్ణంగా చదివాను. And this is what's common. Jesus always says repent. ప్రతి దాంట్లో ఉన్న ఒకే ఒక విషయం ఏంటో తెలుసా, To almost all of the churches. పశ్చాత్తాపపడండి, పశ్చాత్తాపపడండి, పశ్చాత్తాపపడండి అని సంఘానికి యేసు ప్రభు లవ్ లెటర్ రాసి మరి బతిలాడుకుంటున్నాడు. So you could say all the right things. You could do all the right things. మీరు ఎంతైనా థ్యాంక్ యూ చెప్పొచ్చు, ఏమైనా పాటలు పాడొచ్చు, But the scripture declares that all righteousness is just like filthy rags to him. కానీ ఒకవేళ నీలో నీతి లేకపోతే నువ్వు దేవుని చేరుకోవడం అసాధ్యం. I heard my pastor testify about the fire of God for 8 years. నా ఆత్మీయ తండ్రి, మా సేవకుడు పరిశుద్ధాత్మ అగ్ని గురించి ఒకరోజు సాక్ష్యం ఇస్తుంటే నేను విన్నాను. And I even tried to do what he said. He said he cried out to God. ఆయనంట దేవుని అభిషేకాన్ని, అది కూడా అగ్ని అభిషేకాన్ని పొందుకోవడానికి బాగా ఏడ్చేవాళ్ళంట. And he felt the presence of God stronger than he ever felt it. He could only speak in tongues for 3 days. అలా ఏడుస్తూ 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 ఉంటే ఒక రోజు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆయన భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎన్ని రోజులు మాట్లాడాడు తెలుసా, అక్షరాల ఆగకుండా 3 రోజులు మాట్లాడుతూనే ఉన్నారంట భాషలు. Hallelujah. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. నిలబడుతున్న వారు కూడా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా.
Hallelujah. I have been a Christian for 10 years, but I've never experienced that fire. నేను 10 సంవత్సరాలు యేసు ప్రభు నమ్ముకున్న ఆ అగ్ని నాకు కూడా తెలియదు. And I went to this church this one night, ఈ రోజు ఈ సంఘానికి నేను ఒక మాట చెప్తూ ఉన్నాను నేను ఈ రాత్రి. and the pastor said, you know, you need to get your life right with God. నీ జీవితాన్ని నువ్వు యేసు ప్రభుతో సరి అయిన మార్గంలో పెట్టుకోకపోతే, I was thinking, okay, Lord, I've preached in bus stations. I go preach in bars on a regular basis. వాళ్ళ పాస్టర్ గారు చెప్పారంట, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోకపోతే కష్టం బాబు. నేను బస్ స్టాండ్కి వెళ్తాను, రైల్వే స్టేషన్కి వెళ్తాను, రోడ్డు మీదకి వెళ్తాను, ఎక్కడికైనా వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉంటాను. I've seen hundreds of people come to Christ. వందలాది మంది యేసు ప్రభు దగ్గరికి సువార్త ప్రకటిస్తుంటే రావడం నేను చూశాను. I started listing all these different things that I've done. గొప్ప గొప్ప విషయాలు నాకు తెలియకుండా సువార్తను ప్రకటించి వాళ్ళ జీవితాల్లో నేను చేసిన వాళ్ళ నోట్లో నుంచి వాళ్ళు చెబితే నేను చాలా విన్నాను. But in the deepest recesses of my heart, I knew I needed to go to the front. కానీ నాకు ఒకటి తెలిసి ఏంటంటే, నా అంతరంగంలో ఇది సరిపోదు, నేను ఇంకా తీవ్రమైన స్థాయిలో ముందుకు వెళ్ళాలని నాకు అర్థమైంది. I felt the fire of the Holy Spirit for the first time. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మొట్టమొదటిసారి నా జీవితంలో నేను ఆ రోజు కనుగొన్నాను. I had that encounter with God. I was crying. యేసు ప్రభువుని నేను చూచి ఆ రోజు విలపిస్తూనే ఉన్నాను. I prayed for hundreds of people and almost nothing ever happened for healing and miracles. నేను వందలాది మందికి ప్రార్థన చేశాను కానీ ఎప్పుడు ఏమీ జరగల. But from that day, September 10, 2006, సెప్టెంబర్ 10వ తారీఖు 2006 ఎప్పుడైతే యేసు ప్రభువుని నేను డైరెక్ట్ గా కనుగొన్నానో, go ahead. ప్లీజ్ గో హెడ్. Until 2023, 23 వచ్చింది ఈ రోజు. then I started to pray for people, and every single person would receive a miracle from God. హల్లెలూయా. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రార్థన చేసిన ఏ ఒక్కరూ స్వస్థపడకుండా ఇంటికి తిరిగి పోలేదు. Hallelujah. Thank you, Lord Jesus. హల్లెలూయా. A person that had tried to hang herself and take her own life, ఒక వ్యక్తి తనను తాను ఉరి తీసుకొని చంపేసుకోవాలి అనుకున్నాడు. she broke all the bones in her feet, తన శరీరంలో ఉన్నటువంటి అన్ని వెముకలను ఆమె విరగొట్టుకుంది ఆ రోజు. and she no longer had heels. ఆమెకి ఏమాత్రము కూడా ఇక పాదాలు లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. But I just prayed for her, and Jesus restored that bone. ఇక్కడ ఏం చేశారో తెలుసా, ఆమె దగ్గరికి వెళ్ళి పాదాలు లేని వ్యక్తికి ప్రార్థన చేస్తే దేవుడు పాదాలు ఇచ్చి స్వస్థపరిచాడు. Thank you, Jesus. Thank you, Lord Jesus. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Pray for another person at a bus station, ఇంకో వ్యక్తికి బస్ స్టాండ్ దగ్గర ప్రార్థన చేశాను. and they were crippled. They had a cane. They were crippled and they had a cane. వాళ్ళు కుంటివారై ఉన్నారు అక్కడ. And immediately the Lord touched this person. వెంటనే యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. And we began to testify of what the Lord had done. వెంటనే యేసు ప్రభు ముట్టుకోగానే ఆ వ్యక్తి వచ్చి దేవుడు ఆయనకి ఏం చేశాడు సాక్ష్యం చెప్పాడు. I lifted up that cane in that bus station. I began to preach the gospel. వెంటనే మళ్ళీ ఆ బస్ స్టాండ్ కి వెళ్తూ ఇక సువార్త ప్రకటించడం మొదలు పెట్టేవాడిని. So I want to encourage you, don't be afraid of persecution. దేవుడు అంటూ ఉన్నాడు, శోధనకు శ్రమకు భయపడే వ్యక్తివి కాదు నువ్వు, ప్రకటించు దేవుని సువార్త యేసయ్య నామములో. Still do what God is wanting you to do. యేసు ప్రభు నువ్వు ఏం చేయాలని కోరుకుంటున్నాడు తెలుసా? God had us to preach up to 50 buses a day, 50 people in each bus or so. కనీసం 50 బస్సుల కంటే మీరు వెళ్ళి ఒక్కొక్కడు సువార్త ప్రకటించాలంట. God put this special compassion upon my heart. క్షమించండి, ఆయన చెప్పాడు ఆయన రోజుకి కనీసం 50 బస్సుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించేవాడంట. Because I knew that this was the most important message. నాకు అర్థమైంది ఏంటంటే సంఘాలు కట్టడం ఇవన్నీ కాదు, సువార్తను ప్రకటించి కొత్త వారిని దేవుళ్ళలోకి నడిపించడమే ప్రాముఖ్యం అని నాకు అర్థమైంది ఆ రోజు. In all history, ప్రపంచ చరిత్రలో దేవుని ఆత్మలను పట్టుకోవడమే ప్రధానమైన లక్ష్యం. I knew that I needed a way to share the gospel, but I didn't know how. ఏదో ఒక రీతిగా సువార్తను ప్రకటించాలనుకున్నాను, కానీ ఎలా ప్రకటించాలో అప్పటి వరకు నాకు తెలిసేది కాదు. I would take 10 hours and I would just preach to one person. 10 గంటలు తీసుకొని ఒకే ఒక్క వ్యక్తికి సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడిని. And that person was already a member of my church. ఆయన ఎవరో కాదు, అయ్యగారు వాళ్ళ చర్చ్ మెంబర్, ఆల్రెడీ రక్షించబడ్డవాడే. But God gave me a way దేవుడు నాకు ఒక మార్గాన్ని ఇచ్చాడు సువార్తను ప్రకటించడానికి. to just preach the gospel. ఇదిగో ఈ రీతిగా అయ్యగారు పట్టుకున్నారు చూడండి కార్డ్స్. ఈ కార్డ్స్ ని పంచుతూ సువార్తను ప్రకటించడం దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి దర్శనం I మార్గం. can hand some of these out to people. ఇది నేనేం చేస్తానంటే నాకు ఎవరైతే కనిపిస్తారో వారి చేతుల్లో పెట్టి చదవమని చెప్తాను.
And you can just read it to people and they'll accept Christ. ఇది చదవంగానే ఎంతో మంది యేసు ప్రభువుని వెంటనే అంగీకరించారు. Hallelujah. హల్లెలూయా. This takes 2 or 3 minutes. కేవలం 2-3 నిమిషాలు. కాకపోతే మరి మీకు ఇంగ్లీష్ రాదుగా. And they can accept Christ. They can come to know the Lord. వాళ్ళు వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని అంగీకరించేవాళ్ళు. You don't have to get in a big argument with people. పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్లు వాదనలు పెట్టుకోవద్దు. మా దేవుడు అంటే మా దేవుడు అని తొడలు పెట్టద్దు ఎవరి ముందు. You just share the simple gospel.